సో ఇక్కడ ఏంటంటే సో ఇదేంటంటే అండి వెయిటింగ్ ఫర్ సో ఇక్కడ హౌ టు బ్లాక్ ద క్లౌడ్ ఫ్రంట్ ఐపీస్ ఇన్ క్లౌడ్ ఫ్రంట్ ఇలా ఇది కాకుండా సో హౌ టు బ్లాక్ ద ఐపీస్ ఒక రీజన్లో నేను యాక్సెస్ ఇవ్వకూడదు, నేను ఎలా చేయాలండి అని అడిగారండి. సో ఇప్పుడు వ్యాప్లో అయితే మనం ఒక రీజన్ వైపు ఒక ఇండియా రీజన్ వరకు మన అప్లికేషన్ని బ్లాక్ చేసుకోవచ్చు. అలా మనకి బ్లాక్ చేసుకోవడానికి రీజన్ వైజ్గా మనకి వ్యాప్ వాడతారు. వ్యాప్ అనేది వాడతారు. క్లౌడ్ ఫ్రంట్ అనేది ఇట్ ఈస్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్. ఇదేంటంటే ఈజీ టు క్యాష్ అండ్ వితౌట్ లేటెన్సీ వీ కెన్ డౌన్లోడ్ ద అప్లికేషన్స్ ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తాం. మేము క్లౌడ్ ఫ్రంట్ ఎక్కడ వాడతామంటే వీ కెన్ క్రియేట్ ద S3 బకెట్ అండి. S3లో మనకు అప్లికేషన్ రిలేటెడ్ ఫైల్స్ పెడతాము. అప్పుడు మనకి S3 ARN వస్తుంది. ఆ ARNని కాపీ చేసుకొని క్లౌడ్ ఫ్రంట్ క్రియేట్ చేసేటప్పుడు S3 ARNని ప్రొవైడ్ చేస్తాము. S3 ARN ప్రొవైడ్ చేసి దాంట్లో మాకు ఆరిజిన్ అంటే అక్కడ ఆరిజిన్ యాక్సెస్ ఇస్తామండి. ఆరిజిన్ యాక్సెస్ అంటే ఏంటంటే మనకి S3 బకెట్‌ని మన క్లౌడ్ ఫ్రంట్‌ని యాక్సెస్ అవ్వడం కోసం అంట, స్పెసిఫిక్ బకెట్ ఫైల్‌ని. అందుకని మనం ఆరిజిన్ యాక్సెస్‌ని ఎనేబుల్ చేసుకొని బకెట్ పాలసీని కూడా ప్రొవైడ్ చేస్తాము S3 బకెట్‌లో. అట్లా మనం S3ని యాక్సెస్ చేస్తాము. ఇట్ ఈస్ ఏ స్టాటిక్ వెబ్ హోస్టింగ్ అనమాట. ఇప్పుడు క్లౌడ్ ఫ్రంట్ క్రియేట్ చేయని క్లౌడ్ ఫ్రంట్ URL వస్తుంది, క్లౌడ్ ఫ్రంట్ యొక్క DNS. ఆ క్లౌడ్ ఫ్రంట్ DNS మీద మేము ఒక CNAME రికార్డు Route 53లో క్రియేట్ చేసి ఇలా మేము అవర్ అప్లికేషన్ని URLని యాక్సెస్ చేస్తాం అనమాట త్రూ క్లౌడ్ ఫ్రంట్ ద్వారా. మాకు ఇలాంటి క్లౌడ్ ఫ్రంట్ URLని క్రియేట్ చేయమన్న రిక్వెస్ట్లు అయితే వస్తాయి. సో ఇదేంటంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను ఒక EBS వాల్ని క్రియేట్ చేశాను. EBS వాల్ని క్రియేట్ చేసిన తర్వాత క్రియేట్ చేసేటప్పుడు ఎన్క్రిప్షన్ అనేది మర్చిపోయాను. ఎన్క్రిప్షన్ మర్చిపోతే నేను ఎలా ఎన్క్రిప్ట్ చేయాలి ఆ EBS వాల్యూమ్‌ని అని అడుగుతారండి. అప్పుడు ఏం చేయాలంటే ఐ నీడ్ టు క్రియేట్ ది స్నాప్‌షాట్. ఫస్ట్ స్నాప్‌షాట్ క్రియేట్ చేయాలి. స్నాప్‌షాట్ అంటే బ్యాకప్ ఆఫ్ వాల్యూమ్. ఆ తర్వాత స్నాప్‌షాట్ చేసిన తర్వాత స్నాప్‌షాట్ ద్వారా ఒక EBS వాల్యూమ్ కొత్తగా క్రియేట్ చేయాలి. అది క్రియేషన్ అయ్యే EBS వాల్యూమ్ క్రియేషన్ చేసేటప్పుడు మనకి ఎన్క్రిప్షన్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసి ఎనేబుల్ ఏంటంటే KMS ఉంటుంది, కీ మేనేజ్మెంట్ సర్వీస్ అనమాట. ఈ మేనేజ్మెంట్ సర్వీస్‌ని డిఫాల్ట్ KMSని మనం సెలెక్ట్ చేసుకొని ఎన్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ ఉన్న EBS వాల్యూమ్‌ని డిలీట్ చేస్తామని చెప్పాలి. ఒకవేళ మనం మర్చిపోతే ఒకవేళ EBS వాల్యూమ్‌ని క్రియేట్ చేశాను, ఎన్క్రిప్షన్ మర్చిపోయాను, అది ఒక సెక్యూరిటీ థ్రెడ్ అవుతుంది, నువ్వు దాన్ని ఎలా సెక్యూర్ చేస్తావు అంటే ఈ ప్రాసెస్ చెప్పాలి. స్నాప్‌షాట్ తీసుకోవాలి, స్నాప్‌షాట్ ద్వారా ఒక వాల్యూమ్ క్రియేట్ చేయాలి, వాల్యూమ్‌ని క్రియేట్ చేసి దాంట్లో ఎన్క్రిప్షన్ వాల్యూమ్‌ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న EBS వాల్యూమ్‌ని డిలీట్ చేయాలి. దెన్ మౌంట్ చేయాలి. సో హౌ కెన్ ఐ డూ ద డిస్క్ పార్టిషన్ ఇన్ ఎ సర్వర్, వాట్ ఈస్ ద కమాండ్ అని అడుగుతారు. సో ఇక్కడ మేము మా సర్వర్‌లో ఎక్కువ పార్టిషన్స్ కాదు, లాజికల్ వాల్యూమ్స్ ఉంటాయి. సో పార్టిషన్స్‌లో FDisk అని ఇలా కొట్టేసి మనకి పార్టిషన్స్ చేసుకోవచ్చు. అండ్ మేక్ఎఫ్ఎస్ ద్వారా ఫైల్ సిస్టమ్‌ని క్రియేట్ చేయాలి. ఈ ఫైల్ సిస్టమ్‌ని క్రియేట్ చేసి మౌంట్ చేసుకోవాలి మన డ్రైవ్‌కి. ఓకే. అండ్ నేను ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలి ఫైల్ సిస్టమ్‌ని. ఎలా ఇంక్రీజ్ చేయాలంటే మా LVM ఎక్స్టెండ్ అని మేము వాడతాం అనమాట. LV ఎక్స్టెండ్ లాజికల్ వాల్యూమ్ నేమ్ ఇచ్చేసి ఎక్స్టెండ్ చేస్తాము. దీనికి ముందు PV రీసెట్ చేస్తాము. ఆ PV రీసెట్ చేసిన తర్వాత LVM ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. ఇక్కడ EBS వాల్యూమ్‌ని ఇవన్నీ చేసే ముందు EBS వాల్యూమ్‌కెళ్ళి EBS వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాలి. సో ఇక్కడ ఇంక్రీజ్ చేసే ఆప్షనే ఉంటది కాబట్టి డిక్రీజ్ చేసే ఆప్షన్ ఉండదు EBS వాల్యూమ్‌ని. EBS వాల్యూమ్‌ని కెన్ ఐ డిక్రీజ్ అని అడుగుతారు. ఓన్లీ ఇంక్రీజ్ అనమాట. ఓకే. సో ఇక్కడ గ్రో పార్ట్ అని పార్టిషన్స్‌ని గ్రో పార్ట్ ద్వారా ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే. ఈ గ్రో పార్ట్ ద్వారా తర్వాత ఫైల్ సిస్టమ్‌ని రీసైజ్ చేయనిచ్చేసి ఫైల్ సిస్టమ్‌ని రీసెట్ చేయొచ్చు ఫైల్ సిస్టమ్‌ని. ఓకే. సో ఈ 2 ఉంటాయి. ఇవి స్టోరేజ్ క్లాసెస్. స్టాండర్డ్ అంటే చెప్పాను కదా, ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా, ఇంటెలిజెంట్ డైనమిక్ డేటా చేంజింగ్ అన్నోన్ యాక్సెస్, అండ్ స్టాండర్డ్ 1 ఇన్ఫ్రీక్వెంట్లీ యాక్సెస్ డేటా 1 month, 1 జోన్ గ్లేషియర్ డీప్ ఆర్కైవ్,
ఇవన్నీ ఉన్నాయి. సో 90 డేస్, 90 డేస్, 180 డేస్ ఇవన్నీ ఇట్లా. అట్లనే ఇది ఎజూర్‌లో యాక్సెస్ టైర్ 2 యాక్సెస్ టైర్‌లో కూల్ టైర్, హాట్ టైర్. హాట్ టైర్ అంటే ఫ్రీక్వెన్సీ యాక్సెస్ డేటా లైక్ స్టాండర్డ్. మిగతాయన్నీ కూల్ టైర్ కిందకొస్తాయి. అంటే ఫ్రీక్వెన్సీ ఆర్కైవ్ డేటా. సో దాంట్లో రెండే ఉంటాయి. దీంట్లో ఇన్నుంటాయి స్టోరేజ్ క్లాసెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఈఎఫ్ఎస్, ఎఫ్ఎస్ఎక్స్? ఈఎఫ్ఎస్ ఏమో లైనక్స్ సర్వర్‌లు వాడతారు. ఎఫ్ఎస్ఎక్స్ ఏమో విండోస్ సర్వర్‌లు వాడతారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో 2 మౌంట్ ద ఫైల్ సిస్టమ్ ఫర్ డిఫరెంట్ అవైలబిలిటీ జోన్. డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉన్న సర్వర్స్‌కి మౌంట్ చేయొచ్చు. విండోస్ కావాలంటే ఎఫ్ఎస్ఎక్స్ పెట్టుకోవచ్చు. లైనక్స్ కావాలంటే ఈఎఫ్ఎస్ పెట్టాలన్నమాట. సో అది డిఫరెన్స్. ఈఎఫ్ఎస్ క్రియేషన్ అనమాట. సో ఎఫ్ఎస్ఎక్స్ యూజింగ్ ఫర్ విండోస్, ఈఎఫ్ఎస్ యూజింగ్ ఫర్ లైనక్స్. ఇది అడుగుతారండి. ఎఫ్ఎస్ఎక్స్ నీడ్ టు యాక్టివ్ డైరెక్టరీ టు గివ్ ద పర్మిషన్. అవును. ఈ యాక్టివ్ డైరెక్టరీ టు ఫైల్ పర్మిషన్ పర్పస్. ఇవి క్రియేట్ చేయాలండి ఎఫ్ఎస్ఎక్స్‌కి. యాక్టివ్ డైరెక్టరీ ఫైల్ పర్మిషన్, ఫోల్డర్ యాక్సెస్ అని, షేర్ ఫోల్డర్ యాక్సెస్ అని విండోస్‌లో మేము ఫోల్డర్ యాక్సెస్ ఇస్తాము త్రూ యాక్టివ్ డైరెక్టరీ ద్వారా. అదొకటి చెప్పుకోవచ్చండి. సో వాట్ ఈస్ యూజ్ కేస్ ఆఫ్ క్లౌడ్ ఫ్రంట్? సో క్లౌడ్ ఫ్రంట్ ఏంటంటే, సో వెబ్సైట్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ద వెబ్ సర్వీసెస్ అండ్ స్ప్రెడ్ ద ఇక్కడ ఈజీ టు క్యాచింగ్. మన అప్లికేషన్ ఏమో వేరే రీజియన్‌లో ఉంది. మన మనం మనం యాక్సెస్ చేసేది వేరే రీజియన్‌లో ఉంది. మనం యాక్సెస్ చేసేది ఇండియాలో అనుకుంటే, ఇక్కడ మన ఇండియాలో ఇట్ ఈస్ ఎడ్జ్ లొకేషన్ అంటారండి క్లౌడ్ ఫ్రంట్‌ని. ఒక ఎడ్జ్ లొకేషన్‌లో, మన ఇండియా ఎడ్జ్ లొకేషన్‌లో మన క్లౌడ్ ఫ్రంట్‌ని క్రియేట్ చేసుకుంటే, దీంట్లో క్యాష్ అవుతా ఉంటది. క్యాష్ చేయడం వల్ల మనకు స్పీడ్‌గా డౌన్‌లోడ్స్ గానీ, చూడడం గానీ చేయడం జరిగిద్దనమాట. ఈజీ అయితది. సో హౌ ఇట్ ఈస్ వర్క్ అని కూడా ఉంది. ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూట్ ద కంటెంట్ ఫ్రమ్ ఆరిజిన్ సర్వర్ త్రూ అవుట్ ద వరల్డ్. క్యాష్ కంటెంట్ close to which where each and end user access the internet via web enabled service device. So ఇది చెప్పొచ్చండి. It is content they request to first store the origin server, then replicate the store and elsewhere needed. ఓకే. దీనికోసం వాడతారు. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అన్నా, క్లౌడ్ ఫ్రంట్ అన్నా రెండు ఒకటే అండి. సో ఇవన్నీ క్లౌడ్ ఫ్రంట్స్. క్లౌడ్ ఫ్లేయర్, గూగుల్, ఎకామాయి ఇట్లా క్రియేట్ చేస్తారనమాట. మన డొమైన్‌కి క్లౌడ్ ఫ్రంట్స్ అనేవి ఇలా క్రియేట్ చేస్తారు. హెచ్‌డిఎఫ్‌సికి క్లౌడ్ ఫ్లేయర్ అని ఉంటది, కంటెంట్ డెలివరీ నెట్వర్క్స్. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ దానికి ఏమేమి సిడిఎన్స్ ఉన్నాయో అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో వాట్ ఈస్ ఎలియాస్ రికార్డ్ అంటే, ఎగ్జాంపుల్స్ అయితే కొన్ని పెట్టాను. ఎలియాస్ ఆఫ్ ద అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ ఆఫ్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గ్లోబల్ ఎక్సలరేటర్, S3 క్లౌడ్ ఫ్రంట్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ వీటన్నిటికి మనం ఎలియాస్ రికార్డ్ అంటే ఆ డొమైన్ కాకుండా మన ఓన్ డొమైన్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకే. అండ్ వాట్ ఈస్ SSO? SSO అంటే సింగిల్ సైన్ ఆన్ టు ఇట్ ఈస్ ఐడెంటిఫై యాక్సెస్ ఫర్ యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్ కోసం, నెంబర్ ఆఫ్ అకౌంట్స్, మల్టిపుల్ అకౌంట్స్ మేనేజ్ చేయడం కోసం SSOని వాడతారండి. అండ్ ఇట్ ఈస్ లైక్ AWS ఆర్గనైజేషన్ కూడా. ఆర్గనైజేషన్ మల్టిపుల్ అకౌంట్స్ మనకి డేవ్ అకౌంట్, లైక్ స్టేజ్ డెవలప్మెంట్, ఇవన్నీ అకౌంట్స్‌కి పాలసీస్ మేనేజ్ చేయాలనుకుంటే AWS ఆర్గనైజేషన్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. SSO యాక్సెస్ చేయొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో రోల్‌కి, పాలసీకి డిఫరెన్స్ ఇది. రోల్ ఈజ్ AWS సర్వీసెస్ యూజ్ ద రోల్ టు యాక్సెస్ ద అదర్ AWS సర్వీసెస్. అదర్ AWS సర్వీసెస్‌ని యాక్సెస్ చేయడానికి రోల్ వాడతారు. పాలసీస్ ఏంటంటే పర్మిషన్ టు యాక్సెస్ ద AWS సర్వీసెస్. సో ఇదండి డిఫరెన్స్. ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడితే, సో AWS మేనేజ్డ్ పాలసీస్, కస్టమైజ్డ్ మేనేజ్డ్ పాలసీ. అంటే AWSలో మేనేజ్డ్ పాలసీస్ అని ఉంటాయి, కస్టమైజ్డ్ పాలసీస్ అని కూడా ఉంటాయి. సో కస్టమైజ్డ్ అంటే మనం సొంతంగా క్రియేట్ చేసుకోవాలి. మేనేజ్డ్ పాలసీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పాలసీస్‌ని
వాడతాం. వాడొచ్చు. ఓకే. సో ఆర్గనైజేషన్ లెవెల్‌లో పర్మిషన్స్‌ని ఇవ్వాలనుకుంటే ఎస్‌సిపి వాడతారు. లైక్ యూజర్ లెవెల్‌లో వాడుకోవాలంటే ఐఏఎం వాడతారు. ఆర్గనైజేషన్ నంబర్ ఆఫ్ అకౌంట్స్‌లో ఎస్‌సిపి వాడతారండి. ఇట్ ఈస్ ఎ క్రియేటింగ్ పాలసీ అన్నమాట. ఈ పాలసీని ఎలా క్రియేట్ చేయాలని ఇవి. అండ్ ఈ మనకి పాలసీ జనరేటర్ అని ఉంటది. బకెట్‌లోనే దొరికిద్ది. అంటే ఏడబ్ల్యూఎస్ S3లోనే పాలసీ జనరేటర్ అని ఉంటదండి. అక్కడ బకెట్ పాలసీ జనరేటర్ అని అలా అలా చూడొచ్చు. చెక్ చేయొచ్చు. అండ్ క్రియేట్ చేయొచ్చు. వాట్ ఈస్ ఏఆర్ఎన్ అని అడుగుతారు. అమెజాన్ రిసోర్స్ నేమ్ అన్నమాట. ప్రతి సర్వీసెస్‌కి ఏఆర్ఎన్ ఉంటది. ఓకే. వాట్ ఈస్ ఈసీఆర్ అండ్ ఈసీఎస్ ఇన్ ఏడబ్ల్యూఎస్? ఈసీఆర్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు డాకర్ హబ్ అండి. ఈసీఎస్ అంటే ఐఏఎస్ సర్వీస్, కంటైనర్ సర్వీస్. ఇట్ ఈస్ ఎ డాకర్ ఆర్కెస్ట్రేషన్. అంటే ఈకేఎస్ లాగా. ఓకే. సో ఈ ఈసీఆర్‌లో ఈక్వల్ టు డాకర్ హబ్. ఇమేజెస్‌ని స్టోర్ చేసుకోవడానికి వాడతారు. పుల్ చేసుకొని, పుష్ చేసుకోవడానికి వాడతారు. వాట్ ఈస్ ద కమాండ్ అని కూడా అడుగుతారండి. బట్ అది డాకర్ హబ్ రిజిస్ట్రీ నేమ్ అని, డాకర్ పుల్ రిజిస్ట్రీ నేమ్ అని, డాకర్ పుష్ రిజిస్ట్రీ నేమ్ అని ఇవ్వచ్చు. డాకర్ పుల్ రిజిస్ట్రీ నేమ్ ఇచ్చేసి పుల్ చేసుకోవచ్చు, పుష్ చేసుకోవచ్చు. హౌ టు డౌన్లోడ్ S3 బకెట్ ఇన్ EC2 సర్వర్. EC2 సర్వర్‌లో డౌన్లోడ్ S3 బకెట్‌ని హౌ టు డౌన్లోడ్ S3 బకెట్ ఇన్ EC2 సర్వర్. wget కమాండ్ టు కెన్ డౌన్లోడ్. ఫస్ట్ EC2 సర్వర్‌లో S3 బకెట్‌కి యాక్సెస్ చేయాలనుకుంటే ఫస్ట్ AWS CLI ఉండాలి. IAM రోల్ ఇవ్వాలి. లేకపోతే AWS కాన్ఫిగర్ అని IAM క్రెడిషనల్స్ అని ఇవ్వాలి. అండ్ AWS CLI అనేది కమాండ్స్ CLI ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్పుడు మనం S3ని యాక్సెస్ చేయగలుగుతాం. AWS S3 LS అని. హౌ టు మూవ్ ద ఫైల్ ఫ్రమ్ వన్ స్టోరేజ్ టు అనదర్ స్టోరేజ్ క్లాసెస్. లైఫ్ సైకిల్స్ వాడతారండి. ఇవి లైఫ్ సైకిల్స్. మీరు చూస్తే ఇక్కడ ట్రాన్స్ఫర్ స్టాండర్డ్ 1 ఇయర్ నుంచి ట్రాన్స్ఫర్ 1 ఇయర్ జోన్‌కి వెళ్తున్నది. అంటే 30 డేస్ తర్వాత ఇక్కడికి వెళ్తది. ఇక్కడ 60 డేస్ తర్వాత గ్లేషియర్‌కి వెళ్తుంది. ఇట్లా మనకి వాడతారు లైఫ్ సైకిల్ రూల్స్. వాట్ ఈస్ ద వర్షనింగ్ ఇన్ S3? వర్షనింగ్ అంటే మనం చెప్పాను కదా, అన్ఫార్చునేట్ డిలీట్ ద బకెట్. ద ఫైల్స్ అనేవి వర్షనింగ్‌లో ఉంటాయి. మనం దాన్ని రిట్రీవ్ చేసుకొని వాడుకోవచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ AWS గేట్వే ఎండ్ పాయింట్ అండ్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్? ఓకే. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఈస్ ఎ ప్రైవేట్ లింక్. యూజ్ కేస్ ఈస్ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్. ఇది ఎ ప్రైవేట్ లింక్ అండి. అండ్ గేట్వే ఎండ్ పాయింట్ ఈస్ టు టార్గెట్ రౌట్ టేబుల్ టు డెస్టినేషన్ టు ద సర్వీసెస్. ఓకే. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ గేట్వే ఎండ్ పాయింట్స్, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అంటే నాకైతే S3 గేట్వే ఎండ్ పాయింటే తెలుసండి ఎక్కువ. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అయితే ఉంది చూడండి. S3 VPC ఎండ్ పాయింట్. ఇక్కడ ఏంటంటే మనకి NAT ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే నుంచి పబ్లిక్ సబ్నెట్ సర్వర్ నుంచి NAT గేట్వే ద్వారా ప్రైవేట్ సర్వర్‌కి వెళ్తది. ఇదంతా వద్దు, NAT వద్దు, ఏం వద్దు అనుకుంటే ఇక్కడి నుంచి అంటే S3 ఎండ్ పాయింట్ గేట్వే ఎండ్ పాయింట్ ద్వారా డైరెక్ట్‌గా ప్రైవేట్ సర్వర్‌కి అటాచ్ చేస్తే అయిపోతది. అప్పుడు మీకు ఈజీగా విత్ లో కాస్ట్‌తోనే మనకి డౌన్‌లోడ్స్ గానీ, రిట్రీవ్ గానీ చేసుకోవచ్చు సర్వర్ లెవెల్‌లో S3 ఫైల్స్. సో, కంపేర్ టు ద NAT చార్జెస్. సో, ఇది అన్నమాట. గేట్‌వే ఎండ్ పాయింట్స్‌కి ఎగ్జాంపుల్స్ అడుగుతారు. S3 DynamoDB అని చెప్పాలి. ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ ఆల్ రిమైనింగ్ సర్వీసెస్. ఇవి కాకుండా మిగతా అన్ని సర్వీసెస్‌లో ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్. హౌ మెనీ రాక్స్ ఇన్ ఎ డేటా సెంటర్? ఓకే. ఒక డేటా సెంటర్‌లో ఎన్ని రాక్స్ ఉంటాయి? 1-800 రాక్స్ ఉంటాయన్నమాట. అసలు ఏజెడ్ అంటే ఏంటి? రీజియన్ అంటే ఏంటి అని అడుగుతారు. ఏజెడ్ అంటే ఏంటి? డేటా సెంటర్స్ అండి. సో, నంబర్ ఆఫ్ రాక్స్ మనకి డేటా సెంటర్‌లో ఉంటాయి. నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్‌ని రీజియన్ అంటారు. అంటే నార్త్ వర్జీనియా అంటే దాంట్లో 6 డేటా సెంటర్స్ ఉంటాయి.
6 అవైలబిలిటీ జోన్స్ అంటే 6 డేటా సెంటర్స్ ఉంటాయి. అండ్ గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ని రీజియన్ అంటారు. హౌ మెనీ సర్వర్స్ ఇన్ ర్యాక్స్. ఓకే, ఇట్లా బేసిక్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకే, నేర్చుకోండి. ఎన్ని ర్యాక్స్ ఉంటాయో మనకు తెలియదు, హౌ మెనీ ర్యాక్స్ అంటే. ఇది హార్డ్ హార్డ్వేర్, దానిపైన హైపర్వైజర్. ఈ హైపర్వైజర్ అంటే నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ రన్ చేయడానికి వాడతారు. దానిపైన వర్చువల్ మిషన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. ఈ ఓకే, hypervisor hello to the one host computer support the multiple guest VMs by sharing the resources. ఓకే, ఈ హైపర్వైజర్ వాట్ ఇస్ హైపర్వైజర్ అని అడుగుతారు. ఇక్కడ మల్టిపుల్ హోస్ట్ విఎమ్స్ని గెస్ట్ విఎమ్స్ని రన్ చేయడానికి వాడతారని చెప్పొచ్చు అండి. వాట్ ఈస్ ద హైపర్వైజర్ వర్చువల్ మిషన్ హార్డ్వేర్. ఇక్కడ విఎంవేర్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి కదా, విఎంవేర్ హెక్సావేర్ అవి అండి. ఇక్కడ చూడండి, VMware Workstations, VMware Fusion, Oracle VirtualBox, SolarVision, Oracle VM Server. So these are all hypervisor. What happened is backend role using ఇప్పుడు యూజర్ క్రియేట్ చేస్తే యాక్సెస్ కి సీక్రెట్స్ కి వాడతారు. బట్ రోల్ బ్యాక్ ఎండ్ కూడా వాట్ హ్యాపెన్ ఇన్ ద బ్యాక్ ఎండ్ రోల్ అంటే రోల్ కి బ్యాక్ ఎండ్ ఏముంటుంది అనుకుంటే దాంట్లో కూడా యాక్సెస్ కీనే సీక్రెట్స్ కీనే వాడతారు అనమాట. రోల్ కూడా బ్యాక్ ఎండ్ యాక్సెస్ కీ సీక్రెట్స్ కి అయితే మనకి ఉంటాయి బ్యాక్ ఎండ్ లో. అది యూజర్స్ కి మనకి అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు త్రూ యాక్సెస్ కీస్ సీక్రెట్స్ కీస్ మనం ప్రొవైడ్ చేయాలి. రోల్ కూడా బ్యాక్ ఎండ్ సీక్రెట్సే ఉంటాయి. అదొకటి అడిగారు అనమాట. వాట్ టైప్ ఆఫ్ పాలసీస్ అనమాట. ఆర్గనైజేషన్ లెవెల్లో SCP వాడతారు. ఈ ఐడెంటిఫై ఇవన్నీ యూజర్స్ కింద. సెక్యూర్ కంట్రోల్ పాలసీ ఏదో ఉంటుందండి. SCP అంటే మేనేజ్డ్ పాలసీ, కస్టమైజ్డ్ పాలసీస్. వాటి చూసి పర్మిషన్ బౌండరీస్ అడ్వాన్స్ ఫ్యూచర్ మేనేజ్డ్ పాలసీ సెట్ ఆఫ్ మాక్సిమం పర్మిషన్స్. ఓకే, IAM entity in entity permission boundary allow to the perform only for action that allow to the identify policies permission boundaries. ఈ పర్మిషన్ బౌండరీస్ ఏంటంటే పాలసీని రిస్ట్రిక్షన్ చేస్తుంది. సో సింపుల్ వాడే చెప్పాలంటే ఇప్పుడు ఈ ఐడెంటిఫై పాలసీ, కస్టమైజ్ పాలసీలో ఈ పర్మిషన్ బౌండరీ 2-3 ఇచ్చాను అనుకోండి, వీటి వరకు ఎఫెక్టివ్ పర్మిషన్స్ వర్క్ అవుతాయి. సో ఈ కస్టమైజ్ పాలసీని రిస్ట్రిక్ట్ చేసేది పర్మిషన్ బౌండరీ అండి. వాట్ ఈస్ AWS ఆర్గనైజ్, హౌ టు మేనేజ్. AWS ఆర్గనైజేషన్లో మనకి ఎలా క్రియేట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి. ఇప్పుడు SCP అన్నాను కదా, సర్వీస్ కంట్రోల్ పాలసీ అనమాట. SCP అంటే సర్వీస్ కంట్రోల్ పాలసీ. we can manage to the number of accounts in our organization. ఇక్కడ ఏం చేస్తామంటే we can ఇక్కడ నెంబర్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో పాలసీస్ క్రియేట్ చేస్తాం. ఒక అకౌంట్కి ఇన్ని రిసోర్సెసే కావాలి, ఇన్ని పర్మిషన్సే కావాలి అన్నట్టు. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ AMI, కస్టమైజ్డ్ AMI. ఇప్పుడు సర్వర్ని క్రియేట్ చేస్తాం కదా, సర్వర్ని క్రియేట్ చేసేటప్పుడు మనం ఉబుంటునో ఫ్లేవర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. వాటిని AMIs అంటారు. కస్టమైజ్డ్ AMI అంటే మనం సర్వర్స్ని క్రియేట్ చేసి అప్లికేషన్ ఆల్రెడీ రన్ అవుతున్న సర్వర్ని మనం బ్యాకప్ తీసుకుంటాం. దాన్ని కస్టమైజ్డ్ AMI అంటారు. దీనికి అడుగుతారు వాట్ ఈస్ ఇది చాలాసార్లు అడిగారండి. కస్టమైజ్డ్ AMI అంటే జనరల్ AMI అంటే ఏంది అని అడుగుతారు. ఫ్లేవర్స్ని సర్వర్ని క్రియేట్ చేసేటప్పుడు మనం సెలెక్ట్ చేసే ఇమేజెస్ని AMI అంటారండి. సో కస్టమైజ్డ్ AMI అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సర్వర్ అప్లికేషన్ రన్ అవుతున్న సర్వర్ని వీఆర్ టేకింగ్ ఏ బ్యాకప్ అంటే ఇమేజ్ని తీసుకుంటాం, దాన్ని కస్టమైజ్డ్ AMI అంటారు. సో విచ్ VPN అండ్ కనెక్ట్ విత్ యువర్ ఆఫీస్ లొకేషన్. మా ఆఫీస్ లొకేషన్లో మనం సెక్యూర్గా కనెక్ట్ అవ్వడం కోసం VPN వాడతామండి, సిస్కో VPNని. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్స్టెంట్ స్టోర్, EBS స్టోరేజ్. ఇన్స్టెంట్ స్టోర్ అంటే ఎప్పుడైతే సర్వర్ ఉంటుందో అప్పటిదాకా ఉంటుందండి. సర్వర్ పోతే అది పోతుంది. దాంట్లో మనకి మెయిన్ ఫైల్స్ అయితే పెట్టుకోము. EBS వాల్యూమ్ అయితే పెట్టుకుంటాము, వేరే వాటికి అటాచ్ చేయగలుగుతాం. ఒకవేళ సర్వర్ డిలీట్ అయిపోయినా కానీ EBS వాల్యూమ్ రిలీజ్ అయిపోతుంది అండ్ వేరే దానికి కూడా అటాచ్ చేయొచ్చు. సేమ్
దానిలో స్టోర్ అయిపోతుంది ఫైల్స్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అండి. హబ్ ఇది AWS హబ్ అండ్ స్పోక్ మోడల్. ఈ హబ్ అండ్ స్పోక్ మోడల్ అనమాట. జనరల్గా అంటే మేము బీపీ పీరింగ్ వాడము, ట్రాన్సిట్ గేట్వే చేస్తాము. మీరు దీని బదులుగా ట్రాన్సిట్ గేట్వే మా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక పెద్ద ప్రొడక్షన్ మాస్టర్ అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ నుంచి ట్రాన్సిట్ గేట్వే సెటప్ విత్ ప్రాడ్ అకౌంట్, ట్రాన్సిట్ గేట్వే సెటప్ విత్ డేవ్ అకౌంట్, ట్రాన్సిట్ గేట్వే సెటప్ విత్ లైక్ డిఆర్ అకౌంట్, డిజాస్టర్ రికవరీ అకౌంట్. ఇట్లా ఆర్కెస్ట్రేషన్ నెట్వర్క్ డయాగ్రామ్ అనేది ఉంటుందండి మాకు. ఇట్లా నెట్వర్క్ డయాగ్రామ్ ప్రతి వాళ్ళకి ఉంటుంది. మాకు ఇలా ఉంది. వాట్ టైప్ ఆఫ్ T2 సిరీస్, ఇట్ ఈస్ T2 ఎలాంటి సిరీస్ అడుగుతారు. ఇప్పుడు జనరల్ పర్పస్ సిరీస్ అనమాట T2s అనేవి. జనరల్ పర్పస్, కంప్యూటర్ ఆప్టిమైజ్డ్, మెమరీ ఆప్టిమైజ్డ్, ఇట్లాంటి సిరీస్ అనేవి ఉంటాయి. మీరు ఏ టైప్ ఆఫ్ సిరీస్ వాడతారని కూడా అడుగుతారు. అండ్ ఇన్ వాట్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ అని కూడా అడుగుతారు. దాంట్లో ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్, స్పాట్ ఇన్స్టెన్స్, రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ 3 ఉంటాయండి. సో రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ అంటే మనకి అప్ ఫ్రంట్ అంటే డిస్కౌంట్ ఉంటుంది. మనకి పెద్ద ప్రాజెక్ట్స్కి, లాంగ్ ప్రాజెక్ట్స్కి, 4-5 years ప్రాజెక్ట్స్కి ముందుగానే మనం కొనుక్కొని మనకి డిస్కౌంట్లో మనకి యూజ్ చేసుకోవచ్చు. స్పాట్ అంటే అది మనకి AWS సపోర్ట్ ఇవ్వదు. దానికి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ, ఇష్యూస్ వచ్చినా కానీ పట్టించుకోదు. రిజర్వ్డ్కి అయితే సపోర్ట్ ఇస్తారు. ఆన్ డిమాండ్ అంటే ఏంటంటే అప్పటికప్పుడు మనం తీసుకోవడమే, హై ప్రైస్ ఉంటుంది, అది నో డిస్కౌంట్ అనమాట. ఆన్ డిమాండ్ అంటే అప్పటికప్పుడు వాడుకోవడం. ఈ స్పాట్ అంటే ఒక టైం పీరియడ్లోనే ఒక 2-3 అవర్స్లో ఎమర్జెన్సీ టైంలో వాడుతాడు. బట్ ఏమైనా ఇష్యూ ఉన్నా కానీ పట్టించుకోరు. ఎక్కువ మా ప్రాజెక్ట్లో అయితే రిజర్వ్డ్ ఇన్స్టెన్సే వాడతారండి. ఓకే, హౌ టు స్టార్ట్ ట్రబుల్ షూటింగ్ ఇఫ్ సర్వర్ గోస్ డౌన్. ఇప్పుడు మాకు ఇలాంటి ఇష్యూస్ వస్తుందండి. ఎలాంటి ఇష్యూ అంటే ఒక సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఒక ప్రియారిటీ ఇష్యూని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. మాకు ఎక్కువ ఎలాంటి ఇష్యూస్ వచ్చింది, 2/2 1/2 చెక్డ్ పాస్ అని ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. 1/2 చెక్డ్ పాస్, అన్హెల్దీ అని వస్తాయండి. సర్వర్ డౌన్ అయిపోతుంది, మేము దానికి లాగిన్ కూడా అవ్వలేమన్నమాట. ఆ లాగిన్ కూడా అవ్వలేకపోతే అది 1/2 చెక్డ్ పాస్డ్ అని అంటే దాంట్లో మిస్కాన్ఫిగరేషన్ అయింది. ఆ సర్వరు ఐ మీన్ ఒకవేళ కొత్తగా క్రియేట్ అయ్యి ఉంటే ఎగ్జిస్టింగ్లో దానికి ఇప్పుడు కొత్త దానికి క్రియేట్ చేసాము. బట్ అది 1/2 చెక్డ్ పాస్వర్డ్ ఎప్పుడు అలా వస్తుందంటే మిస్కాన్ఫిగరేషన్, అంటే టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ అది సరిగ్గా ఇవ్వలేదు సరిగ్గా. అదొక రీజన్. వల్ల కూడా అది ఊకే వస్తూ ఉంటుంది. అప్లికేషన్ యూటిలైజేషన్కి అది సపోర్ట్ అవ్వట్లేదు. ఎక్కువ యూటిలైజేషన్ అవుతుంది, అది సపోర్ట్ అవ్వట్లేదు. అందుకని మేము టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ని చేంజ్ చేస్తాము. ఇలాంటి 1/2 చెక్డ్ పాస్ వచ్చినప్పుడు మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్నే చేంజ్ చేసాం అనమాట చాలాసార్లు, ఎక్కువ. సో ఇక్కడ ట్రబుల్ షూటింగ్ కొన్ని కమాండ్స్ అయితే ఉన్నాయి. ఇట్లా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, ట్రబుల్ షూటింగ్ సినారియోస్ ఏంటి అని అడుగుతారనమాట. చెక్ ద స్టేటస్ ఆఫ్ ద సర్వర్, యూజ్ ఫర్ పింగ్ కమాండ్. సర్వర్ యొక్క ఐపిని పింగ్ చేయాలి. ట్రేస్ రూట్ అని ఉంటుంది. ట్రేస్ రూట్ అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ యొక్క ప్యాకేజెస్ని చెక్ చేయడం అనమాట. టెల్నెట్ అని ఒక పోర్ట్ మీద పనిచేస్తుందా లేదా అని కూడా చెక్ చేయొచ్చు. ఆ పోర్ట్ మీద పనిచేస్తుంది. ఇది నెట్వర్కింగ్ కమాండ్స్. పింగ్, ట్రేస్ రూట్, టెల్నెట్, NS లుక్అప్, ఇవన్నీ మేము నెట్వర్కింగ్. ఐ మీన్ NS లుక్అప్ ఏంటంటే ఏ DNS మీద పనిచేస్తుంది, ఏ లోడ్ బ్యాలెన్సర్ మీద పనిచేస్తుంది, ఈ డొమైన్ అని చెక్ చేస్తాము. సెకండ్ పాయింట్ ఏంటంటే సర్వర్ లాగ్స్. సర్వర్ లాగ్స్ మనకి కన్సోల్ లెవెల్లో లాగ్స్ చెక్ చేసుకోవచ్చు. ఎట్లాగో లాగిన్ అవ్వలేకపోతున్నాం కాబట్టి మేము కన్సోల్ లెవెల్లో ఎర్రర్ లాగ్స్ చూడొచ్చండి అట్లా. అండ్ సిస్టమ్ రిసోర్సెస్ లో టాప్ కమాండ్ ఇచ్చేసి ఫ్రీ ఐ మీన్ టాప్ కమాండ్ ద్వారా, లేకపోతే ఫ్రీ స్పేస్ -h, ఇట్లా CPU యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్, స్వాప్ మెమరీ, ఇవన్నీ. స్వాప్ మెమరీ వల్ల కూడా మాకు హెల్త్ చెక్, ఐ మీన్ 1/2 చెక్ పాస్వర్డ్ అని ఒక సెక్యూరిటీ సర్వర్ అనమాట. స్వాప్ మెమరీ
మేము సెపరేట్‌గా ఒక ఏబిఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసి, దానికి సర్వర్‌కి అటాచ్ చేసిన తర్వాత, ఆ లోడ్‌ని షేర్ చేసుకొని ఆ సర్వర్ హెల్తీగా రన్ అయింది. సో, స్వాప్ మెమొరబుల్‌లో కూడా మాకు ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. 1/2 చెక్ పాస్డ్ అని. అండ్ నెట్వర్క్ కనెక్షన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా? అని నెట్ స్టాట్ కమాండ్ ద్వారా మనకి నెట్వర్క్ పోర్ట్స్, లిజనింగ్ పోర్ట్స్ ఏమేమి ఈ సర్వర్‌కి అటాచ్ అయినాయి కూడా చూడొచ్చండి. నెట్వర్క్ పోర్ట్స్, సెక్యూరిటీ గ్రూప్స్ చెక్ చేయాలి. ఏ పోర్ట్స్‌కి ఈ సర్వర్ కనెక్ట్ అయిందని. ఆహ్, వీపీఎన్ కనెక్ట్ అయిందా లేదా అని కూడా చెక్ చేస్తాము. ఒక సర్వర్ లాగిన్ అవ్వలేకపోతే వీపీఎన్ కనెక్ట్ అయిందా లేదా? ఎస్ఎస్‌హెచ్ ఎనేబుల్ అయిందా? మన లోకల్ డెస్క్‌టాప్‌లో అన్ని సర్వర్‌లకి 22 పోర్ట్ ఎనేబుల్ అయిందా లేదా అని కూడా చెక్ చేస్తాము. ఒక యూజర్ సర్వర్‌కి లాగిన్ అవ్వకపోతే. ఓకే. లైక్ ఈజీ టు యూజ్ అనమాట. చెక్ ద అప్లికేషన్ స్టేటస్. ఈ అప్లికేషన్ హెల్త్ చెక్స్ అనేవి కూడా చెక్ చేస్తామండి. మా హెల్త్ చెక్స్ ఉంటాయి. ఇప్పుడు టార్గెట్ గ్రూప్‌లో మనకి ఆహ్, హెల్త్ చెక్స్ ఉంటాయి. మానిటరీ చెక్స్. మాకు మా టామ్‌క్యాట్ అప్లికేషన్ అనమాట. ఈబీఎక్స్ మీద పనిచేస్తది. అది ఈబీఎక్స్ మీద పనిచేస్తుంది. దాన్ని మేము మానిటర్ ఆహ్, దాని యొక్క హెల్త్ చెక్స్ ఎప్పుడు డౌన్ అయింది, ఎన్ని నిమిషాలకి ముందు డౌన్ అయింది, ఎప్పుడెప్పుడు డౌన్ అయిందని దాంట్లో ఒక వారం క్రితం, ఈ నెల ముందు ఎలాంటి ఇష్యూ వచ్చింది మానిటర్ జేస్తాము. అట్లా అప్లికేషన్ స్టేటస్ మానిటర్ చేస్తాము. ఇష్యూ వచ్చినప్పుడు ట్రబుల్ షూటింగ్ చేస్తామని చెప్పొచ్చనమాట. మనకి టార్గెట్ గ్రూప్‌లో కనపడిపోతది హెల్త్ చెక్స్. హ్మ్. క్లౌడ్ హెల్త్ చెక్స్ అనమాట. చెక్ ద హార్డ్‌వేర్స్. హార్డ్‌వేర్స్ అంటే ఇంకా అదే టైప్ ఆఫ్ హార్డ్‌వేర్ సరిగ్గా ఉందా లేదా అని కూడా చూస్తది. ఈ 6 పాయింట్స్ అయితే సర్వర్ డౌన్ అయినప్పుడు చెప్పేయాలండి ఇలాంటివి. సో, దట్స్ ఇట్ అండి టుడే. ఓకే. ఐ విల్ స్టాప్ షేరింగ్ నౌ.